హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. సిఎస్ఐఆర్ సిసిఎంబి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. గ్రామీణ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషను. ఎటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ జాబ్. మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి జాబు రెడీగా ఉంది. మనకి 56,000 రూపాయల శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ హెచ్ఆర్ఏ మీరు తీసుకోవచ్చు. ఈ నోటిఫికేషను ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా బోల్డ్ వీడియోస్ అయితే షేర్ చేస్తారు. ఇలాంటి వీడియోలు, జాబ్ వీడియోస్ షేర్ చేయడం వలన వారు చూసి జాబ్కి అప్లై చేసుకుని జాబ్ కొడితే మీ ద్వారా వారు జాబ్ పొందిన వారి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి మన హైదరాబాదు తెలంగాణ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ అయితే 2/4/2026 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాంట్రాక్చువల్ మనకి జాబ్. ఇది ఒక మంచి శాలరీతో కాంట్రాక్చువల్ జాబ్. దీనికి మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1. మనకి ఇది మనకి 2వ తారీఖున అయితే జరుగుతుంది. ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే మనకి హసీబ్ కూడా హైదరాబాద్లో అయితే జరుగుతుంది. ఒక పొజిషన్ అయితే ఉంది. దానికి ఏజ్ వచ్చేటికి 35 years. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 35 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 40 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు, ఓబీసీకి 43, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మనకి 45 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు మనకి 56,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి బయోటెక్నాలజీ లేకపోతే లైఫ్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ఎప్పటి దాకా ఉంటుందంటే మనకి 31/2029 దాకా ఉంటుంది. తర్వాత కూడా దీనికి ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పలంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అది చూపిస్తాను నేను, ఒకసారి చూడండి ఎలా ఫిల్ చేయాలో. మనకి ఈ ఫామ్ని నేను లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో కూడా అవ్వండి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి ఇక్కడ. తర్వాత ఫుల్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత మ్యారీడ్ స్టేటస్, తర్వాత మీరు ఆల్రెడీ సిఎస్ఐఆర్లో కానీ సిసిఎంబిలో కానీ ఒక ఉద్యోగం చేస్తుంటే అది పెట్టండి. తర్వాత మీరు ఎక్కడ జన్మించారో అది రాయవలసి ఉంటుంది. కమ్యూనికేషను, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఏంటి, ఇంటర్మీడియట్ ఏంటి, గ్రాడ్యుయేషన్ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి చేస్తే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీకు ఏదైనా ఇక్కడ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే రాయవచ్చు. తర్వాత నీట్ క్వాలిఫై అయితే నీట్ కూడా మీరు దాన్ని మెన్షన్ చేయవచ్చు. ఇది పూర్తిగా నింపిన తర్వాత తర్వాత డిక్లరేషన్ పెట్టి ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత దీంతో పరంగా ఏం సర్టిఫికెట్లు అటాచ్ చేయాలో, దీంతో పరంగా మనకి ఇంటర్వ్యూ తీసుకొచ్చేటప్పుడు అప్లికేషన్ ఫాము, దాంతో పరంగా అటాచ్డ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తర్వాత బర్త్ సర్టిఫికేట్లు దీంతో పెట్టవలసి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ చేసి. మరియు ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ బి రిజిస్టర్డ్ దర్ నేమ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ బిట్వీన్ 9:30 నుండి 10:30 దాకా మీకు ఆ రోజునే మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఐడి ఉంది కదా, ఒక ఐడి అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ప్రైజ్ లిమిట్ ఉందనుకోండి, మీకు దగ్గర క్వాలిఫై ఉంది, 35 కన్నా ఎక్కువ ఏజ్ ఉందనుకోండి, వారిని కూడా మీరు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ రోజునే మీకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు రిజల్ట్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పర్లేదు, మనకి మన హైదరాబాద్లోనే ఉద్యోగం ఉంటుంది కాబట్టి 56,000 రూపాయల శాలరీ కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో
వారు అప్లై అయితే చేసుకోండి. ఇది టెంపరీ పొజిషన్, కాంట్రాక్టువల్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది. 2029 దాకా ఇదైతే ఉంటుంది. ఇది తర్వాత కూడా ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీ నేను అటాచ్డ్ చేయడం జరుగుతుంది, పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి కొరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్కి ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.